అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నీతో చాలా రూడ్‌గా ప్రవర్తించారనుకోండి. అంటే మీరు ఏదైనా అడిగారు విషయం. అనవసరంగా మీరు ఏమీ వాళ్ళ గురించి నెగెటివ్ మాట్లాడకుండానే, వాళ్ళనేమి అనకుండానే కొంతమంది కోపంగా సమాధానం చెప్తూ ఉంటారు. చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు మనకు అర్థం కాదు. ఎందుకు వీళ్ళు ఇంత రూడ్‌గా బిహేవ్ చేస్తున్నారు? మనం ఏమన్నామని? మన మిస్టేక్ ఏం లేకుండా మనల్ని ఎందుకు ఇలాగా అంటున్నారు? ఈ విధంగా మనతో ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇలాంటి డౌట్‌లన్నీ మనకొస్తాయన్నమాట. కాకపోతే అలాంటి టైం అప్పుడు మనం కూడా తిరిగి వాళ్ళేం చేశారో అది చేయకుండా ఉండాలంటే ఒకటే అనుకోవాలి మనసులో. ఏంటి అంటే వాళ్ళు మనతో రూడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా వ్యవహరించటం వల్ల మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ, లేదంటే ఎవరికైనా కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళైనా సరే చెడ్డవాళ్ళు ఎవరన్నా అయితే వాళ్ళే అవుతారు. ఎందుకు అంటే అనవసరంగా ఏ విషయం లేకుండా, ఎలాంటి మిస్టేక్ లేకుండా మనతో రూడ్‌గా మాట్లాడుతున్నారు కాబట్టి. అది వాళ్ళ బిహేవియర్‌ని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపిస్తది. వాళ్ళకి వాళ్ళుగా కూడా రియలైజేషన్ అయినప్పుడు వాళ్ళకి కూడా చూపిస్తదనమాట. అంటే ఇన్నర్‌గా ఒక రియలైజేషన్ మనకుంటది కదా! ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఆ టైంలో మనకు అనిపించకపోయినా తర్వాత ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఉంటది. అప్పుడైనా కానీ వాళ్ళు చేసే తప్పు ఏంటి అనేది వాళ్ళకి చూపిస్తదనమాట వాళ్ళ అంతరాత్మ. అంతేగాని వాళ్ళు బిహేవ్ చేశారు కదా అని చెప్పేసి మీరు కూడా రూడ్‌గా సమాధానం చెప్పకండి. అప్పుడు మీరేంటి అనేది కూడా తెలుస్తదనమాట. సో మీరు పొలైట్‌గానే ఓకే అండి, సరే అండి అని చెప్పేసి కామ్‌గా ఉండి పేషెన్సీతో ఉన్నారనుకోండి, పాజిటివిటీతో ఓకే. వాళ్ళ పాపం వాళ్ళదేలే, నాకెందుకులే, నా పనేదో నేను చూసుకొని ఎళ్ళిపోతాం అన్నట్టుగా గనక మీరున్నారంటే వాళ్ళకి చెంప చెల్లుమనిపించినట్టు ఉంటది. మీ సైలెన్స్‌తోనే వాళ్ళకి సమాధానము చెప్పినట్టుంటది. మీరు రూడ్‌గా వ్యవహరించకపోవటం వల్ల మీ వ్యక్తిత్వమే ఇంకా అందరి దృష్టిలో పెరిగిద్దనమాట. అంతకు మించి ఏమీ జరగదు. కాబట్టి ఎవరు ఎలా చెప్తే సమాధానం అలా చెప్పాలి. ఎవరైనా అంటే పడుండకూడదు అనేవి ఉంది. ఖచ్చితంగా ఇప్పటి రోజుల్లో చేయాలది. కానీ కొన్ని విషయాల్లో తగ్గడం కూడా మంచిదే. ప్రతి విషయంలోనూ తగ్గడం మంచిది కాదు. కానీ కొన్ని విషయాలలో తగ్గి అక్కడ మనం పైకి ఎదగడం అనేది కూడా చాలా మంచిది. ఇది సిట్యుయేషన్స్ బట్టి మన జీవితమే మనకి నేర్పిస్తదనమాట. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ వంగాలి, ఎక్కడ వంగకూడదు. అంటే సిట్యుయేషన్స్ డిమాండ్ చేసినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మన రియాక్షన్ ఎలా ఉండాలి అనేది మనకి పరిస్థితులే నేర్పిస్తాయన్నమాట. సో, ఆ పరిస్థితికి అనుగుణంగా వెళ్ళండి. తగ్గాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు కూడా నేనెందుకు తగ్గాలి? వాళ్ళేమన్నా తగ్గారా? వాళ్ళేమన్నా నన్ను మంచిగా చూసారా? అనే వాదనకి పోకుండా కొంచెం సేపు పేషెన్సీతో సైలెంట్‌గా మీ సైలెంట్‌తోనే సమాధానం చెప్పండి. అక్కడికక్కడే సమస్యకి పరిష్కారం వస్తది. మీ సైలెన్సే వాళ్ళకి సమాధానం చెప్తది. మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచుతదనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.